కొద్ది కాలం క్రితం ఒక చిత్రపటం బయటకు వచ్చిందండి. ఒక ఆయన అరుణాచలం ప్రదక్షిణ చేస్తూ చేస్తూ ఒక ఫోటో తీశాడు. తర్వాత డెవలప్ చేసి చూస్తే పర్వతంగానే కనబడుతుంది, దాని మధ్యలో ఒక అగ్నిలింగాకృతి కనబడింది. ఆయన ఆశ్చర్యపోయాడు. అలా ప్రతివారికి కనబడుతుందా, ప్రతిసారి కనబడుతుందా, ఇది నమ్మచ్చా నమ్మకూడదా మీమాంస పక్కన పెట్టేద్దాం. ఒక్కొక్కప్పుడు ప్రపంచంలో ఆస్తికతను వృద్ధి చేయడం కోసం భగవత్ సంకల్పం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి తెలుసుకోండి కదా. లేకపోతే నోట మాట పలకకుండా ప్రజలకు కనబడకుండా మౌనంగా ఆ పర్వత గుహల్లో ఎందరెందరో తపస్సిద్ధులు ఉన్నారు, కానీ ఎవ్వరూ బయటకు రాలేదు. ఒక్క ఆయన వచ్చాడు. ఆయన మాత్రం ఎందుకు వచ్చాడు అంటే అవ్యాధ కరుణ. ఎవరిదా కరుణ? ఈశ్వరుని కరుణ. ఆయన కరుణ ఏమిటంటే నాస్తికత్వం పెరిగిపోతూ భౌతికవాదమే సత్యం అనుకుంటూ ఉంటే పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ జ్ఞానం పొందినవాడు పరమాత్మకు వేరు కాడు అనే అద్వైత సత్యం ఉంది. అది సత్యమని రుజువు చేయడం కోసం నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నానని వచ్చాడు రమణులు వారు. తెలుసు కదా. అలా భగవంతుడు ఒక్కొక్కప్పుడు ఆస్తికతని ప్రకటించడం కోసం, నిజమైన సాధకులకి మార్గదర్శనం కోసం ఏదో ఒక నిదర్శనాన్ని చూపిస్తాడండి. అలా నిదర్శనాలు ఎన్ని రూపాలు, ఒక్కొక్కప్పుడు మానుష రూపంలోనే వస్తాయి, ఒక్కొక్కప్పుడు ఇలాంటి రూపాల్లో వస్తాయి. అయితే నమ్మిన వాళ్ళు దృఢమైన శ్రద్ధతో ముందుకెళ్ళిపోతారు, నమ్మని వారు మీమాంసతో మిగిలిన బ్రతుకునంతటి అటా ఇటా అంటూ డోళంలో వెళ్ళిపోతూ ఉంటారు. ఆశ్చర్యం ఏంటంటే శాస్త్రం సత్యమనడానికి ఇది ఒక ప్రమాణం. ఆ దివ్యమైన పర్వతంలో నేటికి సూక్ష్మంగా ఒకానొక జ్యోతిర్మయమైన స్వరూపం ఉంది అని స్పష్టమవుతుంది కదా. కనుకనే అరుణాద్రి మహస్సే, తహస్సనగా తేజస్సు, అరుణాద్రి అభిధం మహః, అది అవ్యాధ కరుణాపూర్ణం.